జగన్మోహన్ రెడ్డి మొన్న తాజాగా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్లు చేశారండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పి విమర్శించారండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు జగన్ గారు మా నాయకుడి మీద కామెంట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదం అండి. ఆయన 12 కోట్లు తక్కువ, అర డజన్కి ఎక్కువ. ఎంచేతనంటే ఆయనకు ఉన్నాయి 11 అంచేతన 12 డజన్ కోట్లు తక్కువ, అర డజన్కి ఎక్కువ. ఆయన జైలుకు తక్కువ, బెయిల్కి ఎక్కువ. ఆయన పాపం ఎందుకో మతి భ్రమించో ఏటో తెలీదు, మరి నాయకుడి మీద అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా నాయకుడు మాకు అది నేర్పలేదు. ఎవరినైనా సరే గౌరవించమన్నాడు, ప్రేమించమన్నాడు. అంతేగాని ఎందుకు ఇప్పుడు అది దానివల్ల ఏంటి, ఆయన కార్పొరేట్కి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేట్కి ఎక్కువ అని చెప్పడం ఏటి దానివల్ల ఏంటి? ఈవేళ మీరు ఆ వేళ సంక్షేమం అన్నారు. సంక్షేమం కాదు కదా, మీరు దోపిడీ చేసుకున్నారు. మీరు ఈయన అలా కాదు కదా, ఈయన సంక్షేమం అంటే ఏటో చేసి చూపించున్నాడు ఈవేళ ఈయన. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాను, 99% నవరత్నాలన్నీ కూడా పంచిపెట్టాను, నా వల్లే బాగా జరిగింది, నేను పలవా పెట్టాను, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని చెప్పి కక్కుర్తిపడి పారిపోయారు ప్రజలు, ఈరోజు మోసపోయారని చెప్తున్నారు. మీరేమంటారండి? కరెక్టే. మీరు సంక్షేమ పథకాలను మీరు నవరత్నాలను 100% చేసి ఉంటే 151 సీట్ని 11 సీట్లకి ఎందుకు దింపుతారండి ప్రజలు అమాయకులేం కాదే. మీరు ఏం చేద్దాం అనుకున్నారో అది ఈ ప్రజలందరికీ తెలుసు. అందరూ కూడా దాన్ని గమనించారు. మీరు ఎంతవరకు దాన్ని సక్సెస్ చేశారో, అది ఎంతవరకు ఫెయిల్యూర్ చేశారో అందరికీ తెలుసున్నది. కాబట్టి ఈవేళ మిమ్మల్ని 151 సీట్లు ఉన్నది కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టకుండా చేశారు. మిమ్మల్ని ఎందుకు చేశారండి? మీరు చేసిన తప్పిదాలు. దాంతోపాటు ఇంకోటి ఏంటి, మీరు మా నాయకుడిని తిట్టడానికి ఆ రోజున మీకు గవర్నమెంట్లో ఉండగా మీకు ప్రతిపక్షం ఎవరండి? తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీని వదిలేసి మా జనసేన నాయకుడిని తిట్టడంగా పనిగా పెట్టుకుని 5 మినిస్టర్లను ఏర్పాటు చేశారు. వాళ్ళ లేచిన లగాయతు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, 3 పెళ్ళిళ్ళు, ఇదే పని. కానీ వాళ్ళకి ఇచ్చిన శాఖ మీద మనం డెవలప్ చేద్దామన్న ఆలోచన ఏనాడు వాళ్ళు పెట్టుకోలేదు. ఏనాడు పెట్టుకోకుండా ఇతను తిట్టడం పనిగా పెట్టుకున్నారు. ఈవేళ స్టేట్ అంతా కూడా వాళ్ళు తిట్టిన వాళ్ళకి ఈవేళ గుణపాఠం చెప్పారు. అందుచేత జగన్ గారు మీరంటే మాకు చాలా గౌరవం. కానీ మీరు మా నాయకుడిని తిట్టి పని మీద ఉండకండి. మీరు ఏమన్నా మీ పని మీరు చక్కబెట్టుకుంటే వెళ్ళిపోండి. రేపు పొద్దున ఎప్పుడైనా మా నాయకుడు ఫోన్లే పర్వాలేదు అనుకుంటే మేము ఇంకా కరుణిస్తాము. మీరు ఇదే విధంగా తిట్టుకుంటూ వెళ్ళిపోయి మా నాయకుడిని మీరు ద్వేషించారు ఇంకో మాకు ఇంకా ఇది పెరుగుతుంది. మీరు 11కి ఇంకా దిగజారిపోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, 10 నెలల పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుందా? ఎవరి మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఏమండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే నెక్స్ట్ మళ్ళీ సీఎం అయినే కదా. ఆయన పరిపాలన బాగోలేదనే కదా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈవేళ మళ్ళీ అధికారంలోకి. తీసుకొచ్చిన 10 నెలల్లో ఈవేళ మా పిఠాపురం నియోజకవర్గం కనివిని ఎరిగిన రీతిలో డెవలప్ అవుతుంది. ఈ వేళకప్పుడే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు మా నియోజకవర్గానికి. 30 పడకల ఆసుపత్రులని 100 పడకల హాస్పిటల్ చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి తీసుకొచ్చారు, ఫ్లైఓవర్ తీసుకొస్తున్నారు, బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇవన్నిటికి కూడా రకరకాలుగా నిధులు తీసుకొచ్చి పడేస్తున్నారు మాకు. ఎలా చూసుకున్న అభివృద్ధి అయితే బాగా జరుగుతుందంటారా? అభివృద్ధి అయితే ఇంక చూసుకోక్కర్లేదండి. అయితే మాకు నాయకుడు అందుబాటులో ఉండలేదని కొంతమంది అపోహలు వినబడుతున్నాయి. కానండి మా నియోజకవర్గానికి అయితే కనివిని ఎరిగిన రీతిలో అయితే మటుకు అభివృద్ధి జరుగుతుందండి పక్కాగా. ఇంకా అందులో ఏం ఆలోచించక్కర్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే నేనే మళ్ళీ సీఎం అయిపోతానని చెప్తున్నారండి. ఆయన ఇప్పుడు పెట్టమని అతను అడగడం ఏంటి? ఆయన పెట్టమన్నప్పుడు ఎలక్షన్ పెట్టాలా అంటే ఒక ఎలక్షన్ కమిషన్ ఉన్నదనే విషయం కూడా ఆయనకు తెలీదా? ఒక సీఎంగా చేసిన ఆయనకి తెలీదా ఇప్పుడు ఎలక్షన్ పెట్టేయాలా? ఎప్పుడు ఎలక్షన్ పెట్టేయడమే అంత అర్జెంట్ ఏంటి? ఫైనల్గా పిఠాపురం అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? మీ నాయకుడిని ఇక్కడ మంచి మెజారిటీ మీద గెలిపించారు, మీ అభిప్రాయం ఏంటండి? మా నాయకుడు ఈవేళ 70,239 ఓట్ల మెజారిటీతో నెగ్గించాం. నెక్స్ట్ 2029 ఎలక్షన్కి ఆయన మీద పోటీ పెట్టడానికి క్యాండిడేట్ కూడా ఉండడు, ఎనానమస్గా నెగ్గుతాడు. వన్ సైడ్ అంటారా? వన్ సైడ్. ఇది మా నియోజకవర్గ ప్రజల అభీష్టం, కోరిక. ఇది కూడా దాని మీద ఏముందంటే 29కి అతని మీద పోటీ పెట్టడానికి క్యాండిడేటే ఉండడు. అది మటుకు మేము పక్కగా చెప్పగలం.